పితృదేవుల దినోత్సవ సందర్భంగా మరి జూన్ 15వ తారీఖు నాడు పితృదేవతందరూ కూడా సహస్రనామవాకాలు అందరూ కూడా వీడియో వినండి. పితృదేవులకి మరి శిరస్సు వెంచి పాదాభివందనం చేయండి. పితృదేవతల యొక్క మరి అఖండ కరుణా కటాక్షాలు పొందండి. పితృదేవతల యొక్క ఆ సేవని మర్చిపోకుండా వారిని దృష్టిలో పెట్టుకొని వారిని జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండి వాళ్ళ సేవలో నిమగ్నమై వాళ్ళనే ప్రత్యక్ష దేవతలుగా భావించి మన జీవితం పునీతం చేసుకుందాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఒక 3 పద్యాలు మనం వాళ్ళకి పద్య ప్రశంసలు, పద్య నివాళులు, మరి పద్య పుష్పమాలను మనం అర్పిద్దాం. ఈ సందర్భంగా మా నాన్నగారు ఉప్పుడు సీతారామశాస్త్రి గారు, అట్లాగే మా పెద్దండ్రి గారు రామశాస్త్రి గారు, అట్లాగే మా పెద్దమ్మ గారు సుశీలమ్మ గారు, మా అమ్మగారు మరి అన్నపూర్ణమ్మ గారు, అట్లాగే పితృతుల్యులు మాకు కప్పకం సూర్యనారాయణ గారు, శ్రీమతి అనసూయమ్మ గారు, అట్లాగే మరి మాకు ఎంతో శ్రేయోభిలాషులు, ఆత్మీయతకి అనురాగానికి కేంద్ర బిందువులైనటువంటి శ్రీ దివాకర్ల వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి అలివేలు గారులకి మేము వాళ్ళకి మరి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి పద్యాలని సమర్పిస్తాం. సతతము సీతారామ ఘన శాస్త్రివరేణ్యులు ఉప్పులూరి సత్పితరుడు ధన్యజీవి ఘన ప్రేమను నింపి కుటుంబమంతయున్ శృతి తీర్చిదిద్దియు విశుద్ధము పద్ధతి బుద్ధి గూర్చి సద్గతులతో స్వర్గవాసవము కాచుచు బ్రోచు కుటుంబ సభ్యులన్ స్థితమతిగాచు రామశాస్త్రివర శ్రేయము క్షేమము పెద్రతండియు. సీతారామశాస్త్రి గారి మరి 107వ పుట్టినరోజు కూడా ఈ నెలను వచ్చింది. కుటుంబ సభ్యులందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తారు. సతతము పుత్రులను కుటుంబ సభ్యులందరినీ చాలా ప్రేమతో పోషించి పెద్ద చేసి విశుద్ధమైన నిబద్ధతను కూర్చి సభ్యత నేర్పి పితృమూర్తిగా ఆదర్శ జీవితాన్ని పొందినటువంటి శ్రీ సీతారామశాస్త్రి గారు స్వర్గము నుండి తన కుటుంబ సభ్యులందరినీ కూడా విడవకుండా శాశ్వతంగా కాపాడుతుంటారు. అట్లాగే సీతారామశాస్త్రి గారి శతసహస్రనామవాకాలు కుటుంబ సభ్యులందరూ కూడా అర్పిస్తారు. అట్లాగే మా పెద్దదండ్రి శ్రీయుత రామశాస్త్రి వరేణ్యులు, శ్రీమతి సుశీలదేవి పెద్దమ్మ, శ్రీమతి అన్నపూర్ణ మాతృదేవతలు వాళ్ళు కూడా స్వర్గం నుండియే ఉప్పులూరు కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా శ్రేయంగా విడవకుండా సత్వం వాళ్ళు కాపాడుతుంటారు. అట్లాగే మరొక పద్యం. వందనమయ్య పితృవర వందన చందన సీతారామ సచ్చందన శాస్త్రి వజ్య గుణశాల విశాల సుశీల పాల స్వచ్ఛంద కుటుంబతయును సాత్విక తత్వ విచార చిత్త నీ బంధము మర్వజాలమిల పాలన దక్షుడ పితృదేవరా. అట్టగా సీతారామశాస్త్రి గారి మరి 107 పుట్టినరోజు వచ్చింది. శాస్త్రి గారి దక్షత, పాలనా సమర్థత, కుటుంబ సభ్యుల నిత్య నూతన బంధము వందిత వందనీయమై చంద్ర చర్చితమై సుగంధ పరిమళ భరితమై కుటుంబ సభ్యులు ఎవరిని కూడా శ్రీ సీతారామశాస్త్రి గారి అన్య గుణ విశేష సౌశల్యాన్ని ఎప్పుడు కూడా మరచలేరు. అట్లాగే పితృదేవతల మరి పుణ్యదిన సందర్భంగా మరొక పద్యం కూడా మనం చదువుకుందాం. మానవ జీవిత మహనీయ మనుగడ పితృదేవుల వరము ధాత్రియందు పిల్లల చల్లగా ఉల్లము బుద్ధితో వృద్ధి పెద్దగా చేయు పితృదేవు తినక పస్తులు ఉన్న స్థిరమైన దీక్షతో పుత్ర ఉన్నతి గోరు పితృదేవు ఓర్పుతో నేర్పుతో ఓదార్చి బోధించి పత్రపుత్రుల కూర్చు పితృదేవు బుద్ధి శుద్ధత కూర్చి శ్రద్ధ విద్యను నేర్చి వృద్ధి బద్ధత కూర్చు పితృదేవు నాన్నని పిలిచిన తను తాను మరచి మిన్న తన్మయమందు పితృదేవు తల్లిదండ్రులు భువిలోన ధన్యజనులు తండ్రి ప్రేమకు సరిసాటి మిన్నలే ధరణి లేదు నాన్నమన్నన మిన్నగా కన్న విన్న తనువు పొంగియు పొర్లియు తన్మయించు ప్రేమ శతకోటి వందనాల్ పితృదేవా. జన్మనిచ్చినటువంటి మాతాపితలను మరవకూడదు. వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉండాలి. వాళ్ళని మహోన్నతంగా మనం వాళ్ళని పూజిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క పితృదేవుల యొక్క చరణ కమలాలకే మనం పొద్దున కూడా నమ్ముకుతూ ఉండాలి. ప్రాతస్మరణీయులు వాళ్ళని మర్చిపోకూడదు. పితృదేవోభవ.